హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ సంస్థలో మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా కూడా ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. సో మన యొక్క ఛానల్ని మొదటిగా చూసినట్లయితే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి. అదే యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ సంస్థలో మనకు అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగులకైతే నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే డిప్లొమా కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ పూర్తి చేసుకున్నారో వారికైతే ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో డిప్లొమా హోల్డర్స్కి సపరేట్గా మనకి డిప్లొమా టెక్నీషియన్లో మనకి అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనకు అప్రెంటిస్ సంబంధించిన భర్తీ అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే 125 ఉద్యోగాలు, డిప్లొమా అప్రెంటిస్ కోసం కూడా మనకి 120 ఉద్యోగాలు. సో మొత్తానికి మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్ సంబంధించి 250 ఉద్యోగాలు కల్పించడానికి మనకు ఈ యొక్క టీజీ ట్రాన్స్కో మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో దీంట్లో ఎవరైతే ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారో వారికైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం మనకి 17,500 రూపాయల శాలరీ అనేది మనకు మంత్లీ స్టైపెండ్ కింద ఉంటుంది. అదే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 15,000 రూపాయలు అయితే మనకు ఈ యొక్క మంత్లీ స్టైపెండ్ కింద పే చేస్తారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వారికి ట్రిపుల్ కానీ ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ అండ్ ఐటీ సంబంధించిన ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి డిఈఈ, డిఈసిఈ, డిఎంఈ, డిసిఈ, డిసిఎస్ఈ సంబంధించిన కోర్సులు ఎవరైతే పూర్తి చేశారో వారికి డిప్లొమా హోల్డర్ సంబంధించిన అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగం అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తారు. సో ఇందులో మనకి డిప్లొమా అదేవిధంగా గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వారికి 2023-24 సంవత్సరం లేదంటే 2024-25 సంవత్సరంలో పాస్ అయిన వారికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని మిస్ చేయకుండా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనుకుంటున్నారో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి మనము ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన వరకు అయితే దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసి మనకు డిప్లొమాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నారని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఫైనల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుని పాస్ అయి ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకోని చెప్పారు. అదేవిధంగా 18 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేసుకున్న వారు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆర్గనైజేషన్ కింద అప్రెంటిస్ చేస్తున్నారో వారు అప్లై చేసుకోకూడదని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు మోర్ దెన్ 1 year కంటే ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయొద్దు అని చెప్పేసి కూడా మనకు కండిషన్స్ అయితే పే చేశారు. సో కండిషన్స్ ద్వారా మనకి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు అప్లై చేయకండి, 18 years కంప్లీట్ కాని వారు అప్లై చేయకండి, అప్రెంటిస్షిప్ సంబంధించిన కోర్సు అయితే చేస్తున్న వారు అప్లై చేయకండి, జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1 year కంటే ఎక్కువ ఉంటే కనుక వారు కూడా అప్లై చేయకండి. సో ఆటోమేటిక్గా వారి యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు అయితే గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన దాంట్లో మనకు ఉంటుంది. సో ఆధార్ సీరియల్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆధార్ సీరియల్ బ్యాంక్ అకౌంట్లో అయితే మన యొక్క పేమెంట్ అనేది మనకు పే చేస్తారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. ఒకవేళ మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ ఒక్క దానికి లింక్ అయిందో తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ మై ఆధార్ లాగిన్ చేసిన తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆప్షన్లో మీకు ఏ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ యొక్క విషయాలను మీరు చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో అడగండి. దానికి ఫుల్ వీడియో కూడా మీకు చేసి చూపిస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా నాట్స్ సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్రెంటిస్ రిజిస్ట్రేషను ఎన్రోల్మెంట్ నెంబర్తో మనకి 100% కంప్లీట్ చేసిన ప్రొఫైల్ మాత్రమే మనకు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా స్కానింగ్ కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, సో మనకి ఏజ్ ప్రూఫ్ కోసం ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకుంటారు. సో ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి దీన్ని మనకు ఏజ్ ప్రూఫ్ కింద మనకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అట్లీస్ట్ మనకి ఓబీసీలో నాన్ క్రిమినల్ ఉన్న వారు కూడా వారికి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఒక గవర్నమెంట్ సంబంధించిన ఫార్మాట్లో మనం ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ క్యాన్సల్ చెక్ కానీ ఫస్ట్ పేజ్ ఆఫ్
పాస్బుక్ కానీ. సో డీబీటీ ఎనేబుల్డ్ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే డీబీటీ ఎనేబుల్డ్ అకౌంట్ ఉంటుందో దానికి ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే మనకు క్యాన్సిల్ చెక్ కానీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్ కలర్ ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, సో వీటిని కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు షార్ట్ లిస్టింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది మనకి అంటే, సో రిజర్వేషన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఫిజికల్లీ డిసేబుల్స్ అండ్ స్పోర్ట్స్, దీని కింద మనకు అప్రెంటిస్షిప్ సంబంధించిన యాక్ట్లో మనకి 1961 ప్రకారం అయితే మనకు రిజర్వేషన్ వర్తిస్తాయి. సో దాని ప్రకారమే మనకు చేస్తారు. సో క్యాండిడేట్స్ వచ్చేసి మనకు వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కనుక మెరిట్ వచ్చేసి మనకు 1:2 రేషియోలో మనకు ట్రైనింగ్ స్లాట్స్ అనేది మనకు నోటిఫై చేస్తారు. సో దాని ప్రకారం మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈమెయిల్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి సంబంధించి టీఎల్ కానీ డిఎల్ కానీ ప్రొవైడ్ చేయమని చెప్పారు. సో మనకు సొంత ఖర్చులతోనే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి మనము అటెండ్ అవ్వాల్సి వస్తుంది. సో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, సో ఆ క్యాండిడేట్స్ సెలక్షన్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా క్యాండిడేట్స్ రిపోర్ట్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారికి మాత్రమే మనకు సెలక్షన్ లిస్ట్లో ఉంటాము. సో దీనికి క్యాండిడేట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మెరిట్ ఆర్డర్ వచ్చేసి మనకు ట్రై పార్టీ అప్రెంటిస్షిప్ సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి నాట్స్ వెబ్సైట్లో అయితే ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిందని చెప్పేసి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం ఏ విధంగా చేయాలి, ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు వెబ్సైట్లో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి మనకు స్టెప్స్ చూసినట్లయితే మనకి లాగిన్ చేయాల్సి ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ చూడాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఆ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేయాల్సి ఉంటుంది, మన యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, చూస్ చేసుకోవాలి మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సెట్ చేసిన తర్వాత అప్లై అనే ప్రాసెస్లో మనకు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకుంటే కనుక మనము ఈ టీజీ డెన్కోకి సంబంధించిన ఉద్యోగానికి అయితే మనం అప్లై చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కానీ లేదంటే అప్లికేషన్ సంబంధించిన లింక్స్ కానీ మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 20th ఫిబ్రవరి నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యింది. సో 20 ఫిబ్రవరి నుంచి మనకు 26 ఫిబ్రవరికి అయితే మనకు ఈ యొక్క పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ 26th లోగా మనం అప్లై చేసుకున్న వారికి మాత్రమే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 27 వరకు అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకున్నా కనుక మనకు పూర్తి వివరాలు అనేవి మనకు ఈ యొక్క వీడియోలో అయితే దొరికినాయని అనుకుంటాను. ఒకవేళ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అయినా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు టీఎస్ జెన్కోకి సంబంధించిన తాజా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 500 ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అప్లై చేయండి, ఉద్యోగాన్ని సంపాదించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి లేటెస్ట్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అందరూ అసలు నమస్తే, బాయ్, జై హింద్.